హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పటాసి. ఫైనల్గా మేము తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ దివ్య ఇన్ మై ఛానల్ యూ విల్ సీ ఫ్యాషన్, మేకప్, లైఫ్ స్టైల్ కంటెంట్. సో ఇంకా నాకు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. మేమైతే తిరుపతి అయితే వచ్చాము. దాని ప్యాకింగ్, ట్రావెలింగ్ అండ్ గెట్ రెడీ విత్ మీ ఫర్ తిరుపతి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతుంటే వెళ్ళి చూసేయండి. ఇంకా మేమైతే తిరుపతిలో కిందనే రూమ్ తీసుకొని రెడీ అయిపోయి పైనకైతే వెళ్తున్నాం. కింద రూమ్ 1 అవర్కే తీసుకున్నాం కాబట్టి మేము 1 అవర్లో రెడీ అయిపోయి లగేజ్ కూడా మాతో పాటు పైనకే తీసుకొచ్చేసాం. పైన ఎలాగో లాకర్స్ ఉంటాయి కాబట్టి అక్కడే పెట్టుకుందామని మా ప్లాన్. ఏసీ బస్సు 120% ఒకరికి లాకర్లకు వచ్చాము. లాకర్ పెడతాం, ఉచిత లాకర్ అలా అందరికి అయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారట. సో మేము బస్ స్టాండ్లో పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాం. టైం కలిసి వస్తుందని. ఇప్పటికే 8:30 అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పైన అయితే లాకర్స్ అసలు ఖాళీ లేవు, చాలా పెద్ద క్యూ ఉంది. ఇంకెలారా బాబు అనుకున్నప్పుడు ఇంకా అక్కడే సిఆర్ఓ భవన్ దగ్గర మాకు ఫ్రీ లాకర్స్ అయితే కనిపించాయి. ఇంకా అక్కడే మేమైతే లాకర్స్ లో మా లగేజ్ అయితే పెట్టుకొని ఇంకా కింద అక్కడే ఇడ్లీ, దోశ అయితే తినేసి మాకు 300 రూపీస్ టికెట్స్ కాబట్టి మా దర్శనానికి దారి వెతుక్కుంటూ వెళ్తున్నాం. చెప్పురా నాకు, నువ్వు చెప్పాలిరా, నువ్వు చెప్పాలి. నువ్వు బాగుంటే కాదు, నేను కూడా బాగోవాలనుకోవాలి. కింద నుంచి పై దాకా వచ్చింది ఒక ఎత్తు, పైనుంచి వెళ్ళలేదు ఇంకో ఎత్తు. మా ఆవిడ ఈరోజు ఇడ్లీ తినలేదు, మైదా ఇడ్లీ. పైకి వచ్చాం, నడుచుకుని వెళ్తున్నాం దర్శనానికి. ఇప్పుడు 300 రూపీస్ అడుగుతూ అందరినీ తెలియక. మా చిట్టి తల్లి కొంచెం కోపంగా ఉంటుంది అలా బయటకు వచ్చినప్పుడు. అంత కామనే, ఏముండదు. సో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. 300 రూపీస్ టికెట్స్ కాబట్టి మాకు 4 అవర్స్ పట్టింది దర్శనానికి. 4 అవర్స్ లైన్ లో నించొని వెళ్తే సెకండ్ లో తోసేసారు దర్శనం దగ్గర. కానీ ఆ మూమెంట్ అయితే ఎంత బాగుందో. వెంకటేశ్వర స్వామిని అలా చూసిన తర్వాత ఆటోమేటిక్ గా కళ్ళ నుంచి నీళ్ళు అయితే వచ్చేసాయి. బాడీ షివర్ అయిన ఫీల్ అయితే వచ్చింది. ఇంకా బయటకు వస్తే ఇక్కడ కార్తీక మాసం కాబట్టి 360 ఒత్తుల దీపం అయితే వెలిగించాను. ఇంకా మీకైతే అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను ఒకటి. ఇంకా మేము దర్శనానికి వెళ్ళే కంగారులో మా దగ్గర ఫోన్స్ పెట్టిన రిసిప్ట్స్, ఇంకా టికెట్స్ అన్ని మా పర్సులో పెట్టుకున్నాం. మేము మా మొబైల్స్ లాకర్ లో ఇచ్చిన స్లిప్ అయితే ఎక్కడో పడేసాం. అదొక టెన్షన్ మాకు. మొబైల్ రిసీవ్ చేసుకునే సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇలా మా స్లిప్ మిస్ అయింది అంటే వాళ్ళేమో ఆధార్ జిరాక్స్ తెమ్మని మళ్ళీ గణేష్ లోపల ఇంటగ్రేషన్ చేసి ఇచ్చారు. ఫైనల్ గా మొబైల్ అయితే మాకు వచ్చింది, కానీ చాలా టైం అయితే పట్టింది అక్కడే. అదొక టెన్షన్. మళ్ళీ దానికి తోడు మేము ఇద్దరం కొట్టుకున్నాం, నీ వల్లే పోయింది అని. ఏదో ఒకలాగా మా ఫోన్స్ అయితే మాకు వచ్చేసాయని చెప్పి ఇక్కడే ప్రశాంతంగా ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇక్కడ గజేంద్రుడు కూడా మ్యూజిక్ కి తగ్గట్టుగా డాన్స్ వేస్తుంటే అది కూడా చూసేసి ఇంకా లడ్డూస్ తీసుకొని అక్కడే కాసేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే అన్నప్రసాదం పెట్టే దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ అన్నప్రసాదం అయితే అబ్బా ఎంత బాగుందో. టేస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళాము. లైన్ లో నించున్నప్పుడు సాంబార్ రైస్ పెట్టారు ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడికైతే తినడానికి వచ్చేసాం. గణేష్ కి అయితే అన్నప్రసాదంలో వడ అండ్ చట్నీ తెగ అయితే నచ్చేసాయి. తినేసి వెళ్ళేటప్పుడు కూడా చట్నీ వేసి ఆంటీకి చెప్తున్నాడు, సూపర్ ఉంది చట్నీ, ఎలా చేశారు ఏంటని. నేనైతే ఫుల్ నవ్వుకున్నాం అడిగేటప్పుడు. ఇంకా తినేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి మా లాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. గెటప్ సెటప్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అవతారానికి వచ్చేసాం. ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయి ఫ్రీగా. ఇప్పుడు తిరుపతి వస్తే ఇక్కడ రండి. ఇది ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంది, అక్కడికి వచ్చాము. అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీగా అందరికీ లాకర్ రూమ్స్ ఇస్తున్నారు. ఇలా ఉంటాయి లాకర్ రూమ్స్ అయితే. నెంబర్ ఉంటుంది, దాని మీద ఆ నెంబర్ని బట్టి మీరు ఈ లాకర్ రూమ్కి వచ్చేసి లగేజ్ పెట్టుకొని మీరు అంతా చూసుకొని దర్శనాలు ఇవన్నీ అయిపోయిందని మళ్ళీ వచ్చి ఇక్కడ చేపలు ఉంటాయి. ఇలాగా ఇక్కడే సంవత్సరం పెట్టేయచ్చు. 1 డే 2 డేస్ నుంచి పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. 3 పూట్ల అన్నదానం పెడుతున్నారు. అంతా ఫ్రీ 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 ఫ్రీ. ఇది కూడా ఫ్రీ. సో ఫ్రెండ్స్, లాకర్ రూమ్లో ఫ్రెష్ అయిపోయి అయితే ఇలా షాపింగ్ చూసుకోవడానికి వచ్చేసాం. డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. ఆవిడ ఏమన్నా కొనేద్దామని చూస్తుంది. ఏం కొనేస్తుందో, డబ్బులు అయిపోతాయి నా బాధ నాకు. వచ్చినాయి అనమాట.
ఇప్పుడు మీకు షాపింగ్లు అన్ని ఏం కొనుక్కోవా? అన్న కొనుక్కో, 10 రూపాయలు ఎక్కువ తప్పదు, అది ప్రాబ్లం లేదు. ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తుంది ట్రైన్. చిన్నప్పుడు ఈ ట్రైన్ కోసం చెయ్యని యుద్ధాలే లేవు. మా పెద్దమ్మ కొనిపెట్టింది, ఆడుకున్నాను అప్పుడు, గుర్తున్నమాట. చూసుకో చూసుకో బ్రాచ్లెట్ అవుతుంది. ఏది కావాలో తీసుకుంది మొత్తం బ్రాచ్లైట్లో. ఇచ్చా రాత్రి అయిపోయింది, పొద్దున్నెళ్ళ మీ ఊళ్ళో. మేము ఇంకా తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా విజయవాడ దర్శనానికి అయితే వెళ్తాము. ఇంకా ఇక్కడ కిందకు వచ్చేసి కిందనే మేము స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకొని తిరుపతి నుంచి డైరెక్ట్ విజయవాడ అయితే వెళ్తున్నాము. తిరుపతి అయిపోయింది, నెక్స్ట్ తిరుపతి నుంచి డైరెక్ట్ విజయవాడ ఇంటర్సిటీ బస్ బుక్ చేసుకున్నాం. బస్ కూడా వచ్చేసింది. సో మార్నింగ్ 6:30కి విజయవాడ. అప్డేట్ మళ్ళీ ఇస్తాను. ఇంటర్సిటీ బస్ ఫస్ట్ టైం ఇంత క్లాస్ ఉంటుంది, చాలా ఉంది. స్లీపర్ కాదు, ఇంటర్సిటీ చాలా ప్రీమియం ఉంది. బస్ క్వాలిటీ స్లీపర్ బాగా ఇచ్చారు. దానికోసం చూపిస్తుంది. మీకు కూడా తెలుస్తుంది కదా డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. తిరుపతి ట్రిప్ అయిపోయింది. సో విజయవాడ వచ్చేసాం. దర్శనం కూడా అయిపోయింది. పులిహోర తినేసాం. మార్నింగ్ దిగేదానికి 7 అయింది. సో ఇప్పుడు దర్శనం అయ్యేసరికి 10 అయింది. సో సింపుల్గా అయిపోయింది తిరుపతి మీద విజయవాడ. చాలాసేపు అయింది ఇక్కడ అయితే. మంచిగా ఇష్టం వస్తుంది సేపు చూసాం మేము. అదే సెక్యూరిటీ అయితే కూడా ముందుకి వెళ్ళండి అని నెట్టలేదు. అసలు జనాలు తక్కువ ఉన్నారు. బాగుంది, మంచిగా అయింది అమ్మవారి దర్శనం. సో విజయవాడ. ఇప్పుడు మా తమ్ముడు హాస్టల్లో ఉంటున్నాడు, చూడడానికి వెళ్తాం ఇంకా ఈరోజు. ఇంకా విజయవాడ వ్లాగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బాయ్. కొంచెం ఫొటోస్ అయి దిగేసి ఇంకా వెళ్ళిపోతాం. ఓంకారం దగ్గర ఏది ఓంకారం విజయవాడ వచ్చామన్న ప్రూఫ్ ఓంకారం చూడండి. అదిగో ఓంకారం బ్రైట్ కనబడుతుంది, బ్లాక్ కనబడుతుంది. ఇప్పుడు మేము బయట కనబడుతుంది. మేము కనిపిస్తే ఓంకారం కనిపించట్లే, ఓంకారం కనిపిస్తే మేము కనిపించట్లే. సో దర్శనం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. సారీ, ఇంటికి కాదు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అప్పుడు మా ఇంటికి వెళ్తాం. ఓకే, మరి ఈ విధంగా మా 2 ట్రిప్పులు పూర్తయిపోయాయి. ఒక 2 సెల్ఫీలు దిగేసి వెళ్తాం మరి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఓంకారం కూడా పడుతుంది, అందుకని మళ్ళీ మార్చాం యాంగిల్. నీడలో ఉంటా అన్నాడు, ఎంతలోకి తీసుకొస్తాడు. ఇక్కడ ఏ పాత గుహలు, అయ్యో పాత గుహలు చూపిస్తాం. ఇక్కడ పురాతన కాలం లాంటి గృహాలు ఉన్నాయంట. ఇంతకు ముందు అలానే ఉన్నారని. అక్కడ అమ్మవారు ఏదో ఉన్నారు, చూద్దాం. అది కూడా పైనుంచి తీయడం వల్ల బాగా వచ్చాయి. చెప్పులు చూసారా పోతున్నాయని చెప్పి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎట్టాడు. అయిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేము ఎక్కడ ఆగకుండా. ఇది విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ పైకి వెళ్ళే దగ్గర కింద ఫ్లేవర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీ ఫోన్ నా దగ్గర లేదు, ఉంది కానీ లేదని చెప్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ విజయవాడ.